నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. కానీ బట్ ఈ పదంతో మనకి చాలా పరిచయం ఉంది. బట్ చాలామంది ఏంటంటే దీనివల్ల మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువ అవుతాయని, చెప్పకనే మొహం మీద చెప్తున్నారు అని, నచ్చలేదు అని క్లియర్గా చెప్పేశారు అని, తిరస్కరించారని చెప్తున్నారని, ఇలా ఈ పదానికి రకరకాలుగా పర్యాయ పదాలు వెతుకుతూ ఉన్నారు. ఎటువంటి ఇంపాక్ట్ని చూపిస్తుంది అంటారు? ఎస్పెషల్లీ రిలేషన్స్లో కనుక మనం చూస్తే ఈ పదం వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. సో మనం కమ్యూనికేషన్లో బట్ వాడినప్పుడు కానీ అని తెలుగులో మనం కానీ అంటాం. ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది కమ్యూనికేట్ చేసేటప్పుడు అనే కదా. ఎందుకు సడన్గా బట్ కానీ మీద పడ్డారు ఇవాళ? నాకెందుకో ఈ మధ్య కాలంలో మనం ఏది మాట్లాడినా ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ అని మీరు చెప్తూ ఉంటారు. ఎంత అందంగా కమ్యూనికేట్ చేస్తే మనకి నచ్చనిదైనా మనం చేయలేనిదైనా అవతల వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. బట్ అనే పదానికి చాలా వాల్యూ ఉందని మీరు చెప్పినప్పుడు నేను అన్వయించుకున్నాను, నేను వాడాను కూడాను. బట్ కొన్ని సందర్భాల్లో బయట వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పకనే ఇది చెప్పారు, వాళ్ళు అర్థం చేసుకునే ప్రాసెస్ ఎక్కడో రాంగ్ ఉందేమో, లేదంటే ఇదే కరెక్ట్ ఏమో అనిపించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రాసెస్లో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ కానీ అనే పదం చాలా ట్రిక్కీది. బట్ అనే పదం అంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అనే దానికి, అంటే మొదట పెట్టిన ఫ్రేజ్కి తర్వాత మాట్లాడే ఫ్రేజ్కి మధ్యలో బట్ అనేది వారధిలాగా పనిచేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఆమెకి జ్వరం వచ్చింది కానీ హుషారుగా ఉంది అంటే జ్వరం వచ్చినా చక్కగా హుషారుగా లేచి తిరగగలుగుతుంది అనేది మనం అన్వయించుకోవచ్చు. ఇప్పుడు ఆవిడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు జ్వరం వచ్చింది అని ఆఫీస్కి లీవ్ పెట్టింది అనుకుందాం, అవునా? ఇదే వాక్యం చెప్పినప్పుడు ఆఫీస్లో కనుక ఒక బాస్ చెప్పేటప్పుడు ఆవిడకి జ్వరం వచ్చింది కానీ హుషారుగా తిరుగుతుంది, లీవ్ పెట్టింది, ఖచ్చితంగా నెగిటివ్. అది నెగిటివ్లోకి, అంటే హుషారుగా జ్వరం వచ్చినా హుషారుగా ఉంది కాబట్టి ఆఫీస్కి వచ్చి పని చేసుకోవచ్చు అనే అర్థంలో గనక ఈ వాక్యం విన్నప్పుడు ఈవిడ తీసుకుందనుకోండి, ఆ కానీ అన్న పదం అక్కడ అంటే చూసేవాళ్ళ దృష్టికోణాన్ని బట్టి కూడా కానీ అనే పదం వల్ల అర్థాలు మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉషా, నీకు ఈ రెడ్ డ్రెస్ బాగుంది కానీ గ్రీన్ది అయితే ఇంకా బాగుండేది అన్నప్పుడు నువ్వెలా తీసుకుంటున్నావు అన్న దాన్ని బట్టి ఈ కానీ అనే పదం నేను సరిగ్గా వాడానా లేదా అన్నది డిపెండ్ అయిపోద్ది. ఇప్పుడు నువ్వు ఓకే అంటే రెడ్ కంటే గ్రీన్ బాగుంది అన్న పదాన్ని మేడం చాలా అందంగా చెప్పారు, ఈసారి అయితే నాకు రెడ్ షేడ్ కన్నా గ్రీన్ బాగా నప్పుతుందన్నమాట అనేది నువ్వు క్యాచ్ చేయగలిగితే అది పాజిటివ్ ఎఫెక్ట్ చూపించినట్టు. నేను వాడిన బట్ నా రెడ్ డ్రెస్ బాగాలేదన్నారు అదేంటి అని నెగిటివ్గా తీసుకుంటే అక్కడ బట్ అనే పదానికి న్యాయం చేకూరినట్టు అనుకోవాలి మనం. ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటి, నా డ్రెస్ బాగుందా మేడం అని అడిగినప్పుడు నీ మీద ఇంకా బెటర్గా ఉండేది ఎలా చెప్పాలి, బాగాలేదు ఉషా రెడ్ డ్రెస్, గ్రీన్ వేసుకోపోయావు, గ్రీన్ బాగుండేది అనే కంటే రెడ్ డ్రెస్ కూడా బాగుంది కానీ గ్రీన్ ఇంకా బెటర్గా ఉండేది అన్నప్పుడు నీకు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. బట్ కొన్నిసార్లు జనాలు అంటే దాన్ని ఎట్లా తీసుకుంటారు అంటే కానీ అన్నది వాడినప్పుడు మొదటి పదాన్ని మొదటి ఫ్రేజ్ని తిరస్కారం కింద తీసుకుంటారు. అర్థమైందా? అంటే నా రెడ్ డ్రెస్ బాగాలేదు, నాకు గ్రీనే బాగుండేది అనేది తీసుకుంటారు. అలా కన్నా కూడా దీన్ని అందంగా చెప్తున్నారు, ఓకే ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది కూడా నీకు రెడ్ కంటే గ్రీనే బాగుంటుందని, బట్ నువ్వు తీసుకునేటప్పుడు దాన్ని తిరస్కారం కింద తీసుకోవాలా వద్దా అనేది నీ మైండ్ సెట్ని బట్టి యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ఆఫీస్లో ఎంప్లాయీ ఉన్నారు, ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా చేశారు కానీ ఇంకొంచెం స్పీడ్ పెంచండి అన్నది. సో ఇప్పుడు ప్రాజెక్ట్ విజయవంతంగా చేశారు అన్నది కాంప్లిమెంట్. చిన్న కరెక్షన్ ఏంటి, మీ పనిని ఇంకొంచెం త్వరగా పూర్తి చేసుంటే ఇంకా బాగుండేది అన్నదాన్ని ఆయన చెప్పాలనుకుంటున్నారు. అంటే పని బాగా చేసిన ఒక 10 రోజుల ముందు చేయాల్సిన పని 15 రోజులు అయింది అన్నది మరి కన్వే చేయకపోతే ఆయన ఇదే పనితీరు బాగుందనే ఉద్దేశంలో ఉండి ఇలాగే జాప్యం చేస్తే కంపెనీకి నష్టం వస్తుంది. అయితే ఒకటి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడే
మీరు ప్రాజెక్ట్ చాలా బాగా చేశారు, కానీ ఇంకొంచెం త్వరగా చేసుంటే ఇంకా బాగుండేది అన్నప్పుడు మొదటిది తీసుకోవాలా, రెండోది తీసుకోవాలా, నెగిటివ్గా తీసుకోవాలా, పాజిటివ్గా తీసుకోవాలా అనేది విశ్లేషణ అనేది ఏ మనిషికి ఆ మనిషి చేసుకోవాలి. ఇంకొకటి ఇలాంటి సందర్భాల్లో ఉషా బట్, కానీ దీనికంటే అండ్, అలాగే అని పెడితే ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే కానీ అనేది ఒక స్టేట్మెంట్ని కాంట్రడిక్ట్ చేస్తుంది, అలాగే అనేది ఒక స్టేట్మెంట్ని కాంప్లిమెంట్ చేస్తుంది. అర్థమైందా? మీరు ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి చేశారు, అలాగే కొంచెం త్వరగా చేస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ నెగిటివిటీ లేదు, ఒక సజెషన్ యాడ్ అయింది అంతే. అంటే యాక్సెప్ట్ చేసాము, విజయవంతంగా చేశారనేది మనం కూడా యాక్సెప్ట్ చేసాము. ప్లస్ అలాగే అంటే ఇంక దీనికి ఎడిషన్ ఉంది. ఎస్, ఆ మొదటి స్టేట్మెంట్ని తక్కువ చేయట్లేదు, తక్కువ చేస్తున్నారు అనే భావన విన్న వ్యక్తికి రాదు. సో అందుకని ఏంటంటే పదాలు మనం వాడేదాన్ని బట్టి ఉంటాయి, పదాలలో తప్పు లేదు, మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఎక్కువ ఇంపాక్ట్. మనం ఎక్కడ వాడుతున్నాం, ఎలా నొక్కి వాడుతున్నాం. అంటే స్ట్రెస్ చేసినప్పుడు కూడా పదాన్ని దాని యొక్క ఇంపాక్ట్ పెరుగుతుంది. నువ్వు అస్సలు వంట బాగా చేయవు అన్నప్పుడు, అస్సలు అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా దాని మీదకి వెళ్తుంది, ఆ వర్డే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇవాళ అసలు అంత బాగోలేదు కూర, మొన్నటిది బాగుంది అన్నప్పుడు అస్సలు అనేది ఎక్కడో వెళ్ళిపోతుంది. నువ్వు అస్సలు మొన్న కూర బాగా చేయలేదు అన్నప్పుడు మొన్నటి కూర చాలా దరిద్రంగా ఉంది అన్న ఇంపాక్ట్ పడుతుంది మనం స్ట్రెస్ చేసేదాన్ని బట్టి. సో భాష మీద పట్టు అందుకే ఉండాలి. అంటే ఎక్కడ ఎప్పుడు ఒత్తాలి, ఎక్కడ ఇది చెయ్యాలి అన్నప్పుడు కమ్యూనికేషన్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇవాళ నీ వంట బాగా కుదిరింది అన్నప్పుడు కొంతమంది ఇవాళ వరకే తీసుకుంటారు, కొంతమంది వెంటనే మీరు అబ్జర్వ్ చేయండి, అయితే రోజు నేను ఉండేది బాగుండట్లేదా అని వెంటనే అడుగుతారు. సో రోజు ఎలా ఉందని పక్కన పెడితే ఇవాళ తినే వ్యక్తికి దాని మీద దృష్టి వచ్చింది, ఇవాళ ఆయన ఆస్వాదిస్తూ తినుంటారు, ఆయనే ఆవిడైనా. సో ఇవాళ వంట మీదకి ఆయన దృష్టి వెళ్ళి ఆయన దాన్ని ఇవాళ బాగుంది అని చెప్పినప్పుడు ఇవాళదే తీసుకోగలగాలి మనం. అర్థమైందా? పోనీ రోజు యావరేజ్గా ఉండొచ్చు, ఇవాళ చాలా అద్భుతంగా కుదరొచ్చు. మనం కూడా మనుషులమే కదా, రోబోల్లాగా ఇంత లెక్క ఇలా అంటూ ఏం వేయలేం కదా ఉప్పులు కారాలు వేసినప్పుడు. సో పనులైనా ఏదైనా సరే ఒక రోజు కుదిరినట్టు ఒక రోజు కుదరదు. ఎందుకంటే పని చేసేటప్పుడు ఆ రోజు వాతావరణం ఎలా ఉంది, మనస్థితి ఎలా ఉంది, ఆ రోజు పనులేంటి అన్న దాన్ని బట్టి మనిషి మూడ్ని బట్టి చేసే పని డిపెండ్ అయి ఉంటుంటాయి, మారుతూ ఉంటాయి. సో కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని తీసుకోగలగాలి. ఇంకొకటి, అవతల వ్యక్తి ఉచితంగా ఇచ్చి వాడినప్పుడు సలహా మనకు రుచించదు, మనం అడిగినప్పుడు దాన్ని తీసుకోగలగాలి. నువ్వు అడిగావనుకో, మేడం ఇవాళ నేను వేసుకొచ్చిన చీర బాగుందా అంటే ఇది బాగుంది కానీ ఇంకొకటి అయితే బెటర్గా ఉండేదన్నప్పుడు అది సజెషన్ కింద నువ్వు తీసుకోగలిగి నీ డ్రెస్సింగ్ సెన్స్ మార్చుకోగలిగి ఆ వేలో ఇంప్రూవ్ చేసుకోగలిగితే నీకు అది అడ్వైస్ కింద అవుతుంది, నువ్వు అడిగినప్పుడు ఇచ్చిన అడ్వైజ్. అలా కాకుండా ఊరికే రాగానే నువ్వు ఇలా ఉంది కానీ అలా చెయ్యి అని అన్నప్పుడు నీకు అది ఎక్కదు, ఎందుకంటే నువ్వు రిసీవ్ చేసుకునే మోడ్లో ఉండవు. అందుకే ఉచిత సలహాలు వద్దని చెప్తాం, అడిగినప్పుడే చెప్పాలి. ఈ కానీ అనే పదాన్ని చాలా అంటే ఇంట్రెస్టింగ్గా తీసుకోవాలి. అంటే ఇప్పుడు చూడు, మీరు ఇవాళ చాలా బాగా ఈ ప్రాజెక్ట్ విజయవంతం చేశాము, కానీ ఇంకా మనకు ప్రాజెక్ట్స్ రావాలంటే ఎక్కడ మనం మెరుగుపడాలి అనేది మనం ఆలోచించాలి అని చెప్పినప్పుడు ఎక్కడో మెరుగుపడటానికి ఉంది, ఈయనకి సాటిస్ఫాక్షన్ లేదు అనుకునే ప్రమాదం ఉంది. సో అందుకని కూడా ఏంటంటే మీకు గ్రీన్ డ్రెస్ బాగుంది రెడ్ డ్రెస్ కంటే అని మనం చెప్పలేం కదా. అప్పుడేంటి, రెడ్కి గ్రీన్కి కంపారిజన్ మనమే చేసి ముందే గ్రీన్ డ్రెస్ బాగుండేది అనేలాగా తీసుకున్నా అది కష్టం అవుతుంది. సో ఎప్పుడైనా ఏంటంటే మనిషి పాజిటివ్ దృక్పథంతో చూసినప్పుడు, చెప్పే విధానంకి మ్యాచ్ అయినప్పుడు, రెండు కనుక అన్వయించుకోగలిగినప్పుడు బాగుంటుంది. పదాలు అవి మనతో క్రియేట్ చేయబడినవి, మనం క్రియేట్ చేస్తే పుట్టినవి పదాలు అనేవి, మనం సృష్టిస్తే. సో వాడుక కూడా వాటిల్ని మనమే చేయాలి. బట్ అనే పదం తప్పు, కానీ అనే పదం తప్పు, పలానా పదమే సూపరు అన్నదేం లేదు, వాటిల్ని మనం ఎలా వాడుతున్నాం అన్నదాన్ని బట్టి ఉంటుంది. అందుకే బట్ అనేది చాలా జాగ్రత్తగా వాడాలి. అర్థమైందా? మీ వంటలో ఉప్పు ఎక్కువైంది
కానీ కొంచెం జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది అనే కంటే కూర బాగుంది కానీ కొంచెం ఉప్పు తగ్గితే బాగుండేది అనేదే బెటర్ అని నేను ఎప్పుడు అనుకుంటాను. ఇంకొకటి, కొన్నిసార్లు కొంతమంది ఏమనుకుంటారు, ఫస్ట్ స్టేట్మెంట్ని తిరస్కరిస్తుంది. అంటే ఏంటి, మీ వంట బాగుంది కానీ ఉప్పు కొంచెం తక్కువ వేస్తే ఇంకా బాగుండేది అని అన్నప్పుడు మొదట కాంప్లిమెంట్ని స్వీకరించింది, అవునా? ఆ దానిలో ఉండగానే చిన్న కరెక్షన్ని అవలేలగా తీసుకోగలుగుతుంది అని నేను అనుకుంటాను. కానీ కొంతమంది ఏమంటారు, ఇప్పుడు డ్రెస్ విషయంలో మీ వంటలో ఉప్పు ఎక్కువైంది, ఇదే ఎగ్జాంపుల్తో చెప్తున్నాం, కూరలో ఉప్పు ఎక్కువైంది కానీ ఉప్పు తగ్గిస్తే బాగుంటుంది అన్నప్పుడు మనకి ఉప్పు ఎక్కువైంది అన్న దగ్గరే ఆగిపోద్ది కదా. సో అంటే ఏంటి, తిరస్కారం చెయ్యాలా లేకపోతే పరిష్కారం అనుకోవాలా బట్ని అనేది మన దగ్గరే ఉంటుంది. రెడ్ డ్రెస్ బాగుంది కానీ గ్రీన్ డ్రెస్ అయితే ఇంకా బాగుండేది అన్నప్పుడు మొదట కాంప్లిమెంట్ కంటే రెండో తిరస్కారమే ఎక్కువ అని వాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఫైనల్గా మీరు తిరస్కారమే తీసుకుంటుంది బ్రెయిన్ అని చెప్పి. కానీ నేనేమంటానంటే తిరస్కారం గ్రహించే లోపే మనకి ఏం ఎఫెక్ట్ ఉంటుంది అనేది డిసైడ్ అయిపోతుందని నేను అనుకుంటాను. అంటే రెడ్ డ్రెస్ బాగుంది, గ్రీన్ అయితే ఇంకా బాగుండేది అన్నప్పుడు రెడ్ డ్రెస్ కాంప్లిమెంట్ ఉండగానే కరెక్షన్ కూడా జరిగిపోయింది, అవునా? సో నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. ఏంటి, మీ రెడ్ డ్రెస్ బాగుంది కానీ గ్రీన్ అయితే ఇంకా బాగుండేది, ఇది ఒక పద్ధతి. అంటే గ్రీన్ డ్రెస్ బాగుంటుంది కానీ రెడ్ కంటే అని చెప్పే కంటే ఇది బెటరు. కన్ఫ్యూజన్ లేకుండా వినాలంటే, ఎక్కువ అసలు ఇబ్బంది లేకుండా ఉండాలంటే వీలైనంత మట్టుకు అలాగే పదం వాడితే ఇంకా బెటరు. రెడ్ డ్రెస్ బాగుంది అలాగే గ్రీన్ ఇంకా బాగుండేది, ఇంకా ఎక్కువ నప్పుతుంది అంటే ఏంటి, ఇక్కడ కంపారిజన్ లేదు రెడ్కి గ్రీన్కి. సో ఎప్పుడైనా అలాగే వాడినప్పుడు కంపారిజన్ ఉండదు ముందు పనికి వెనక పనికి. అంటే నీకు మార్కులు చాలా బాగా వచ్చాయి, అలాగే రైటింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా బాగుంటుంది అన్నప్పుడు అది యాడ్ అయింది. నీకు మార్కులు చాలా బాగా వచ్చాయి కానీ రైటింగ్ మీద కూడా దృష్టి పెట్టాలి అన్నప్పుడు కొద్దిగా ఒక పిసర్ నెగిటివిటీ, అంటే మార్కులు వచ్చిన ఎఫెక్ట్ అని కొద్దిగా నెగిటివిటీ, అంటే ఆ ఉత్సాహం మీద నీళ్లు జల్లిన ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఏమంటారు, మనం ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా చేసాము కానీ స్పీడ్ పెంచితే బాగుండేది అన్నది కంటే కూడా మనం ఈ ప్రాజెక్ట్ బాగా చేసాము అలాగే స్పీడ్ పెంచితే ఇంకా బాగుంటుంది, డెఫినెట్గా అలాగేనే బాగుంటుంది, అవునా? ప్లస్ ఇంకోటి, అవతల వ్యక్తికి చెప్పేటప్పుడు బట్ కానీ పదాలు అలాగేతో పాటు మనం అన్న పదం కూడా అక్కడ ఒక యూనిటీని చూపిస్తుంది. ఎస్పెషలీ రిలేషన్షిప్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ ఎవరన్నా ఏదన్నా కరెక్షన్స్ చేయాలన్నప్పుడు, ఒకవేళ అది టీం వర్క్కి సంబంధించింది అయితే కనుక మనం అనే పదం ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు బాగా చేశారు కానీ అని చెప్పి ఇంకోటి చెప్పినప్పుడు ఎక్కడైనా నెగిటివిటీ రావచ్చు ఇండివిజువల్గా ఉన్నప్పుడు. కానీ యూనిటీతో ఉన్నప్పుడు ఏంటంటే, మనం ఈ ప్రాజెక్ట్ బాగా చేసాము కానీ మనం ఇంకా స్పీడ్గా పెంచాలి అన్నప్పుడు ఇట్స్ ఓకే. కొంతమంది కాంట్రడిక్షన్ ఏం చేస్తారంటే, మనం ఈ ప్రాజెక్ట్లో ఫెయిల్ అయ్యాము కానీ కలిసికట్టుగా ముందుకెళితే మనం విజయం సాధించగలమనే నమ్మకం ఉంది. ఓకే, ముందు తిరస్కారం చెప్పి తర్వాత పాజిటివిటీ చెప్పమంటున్నారు, ఎందుకంటే చివరికి పాజిటివిటీ మిగులుతుంది అని. బట్ అది సందర్భాన్ని బట్టి తిరస్కారమా లేకపోతే పాజిటివిటీనా అన్నది మనం కమ్యూనికేట్ చేసే టోన్లో, వాయిస్లో, దాన్ని బట్టి మాడ్యులేషను, ఎక్కడ స్ట్రెస్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో బట్ కానీ అనే పదాలని ముందు పాజిటివ్ ఫ్రేజ్ ఇచ్చి తర్వాత నెగిటివ్ చెప్పినా పర్వాలేదు. ముందు నెగిటివిటీ అంటే, నువ్వు ఈసారి పరీక్షలు బాగా రాయలేదు కానీ కష్టపడి రాస్తే విజయం సాధిస్తావనే నమ్మకం నాకుంది, ఇది కూడా ఒకటే. ఇప్పుడు తీసుకునే వ్యక్తి నువ్వు బాగా రాయలేదన్న దగ్గరే ఆగిపోతే మరి దాని బదులు ఏంటంటే, ఓకే నీకు ఇప్పుడు మార్కులు పర్వాలేదు ఈసారి బాగానే వచ్చినాయి కానీ నువ్వు ఇంకా కష్టపడితే ఇంకా బాగా తెచ్చుకోగలవు అన్నదే ఎప్పుడు బెటర్ అని నా పర్సనల్ ఫీలింగ్. అలాగే వీలైనంత మటుకు అలాగే అన్న వర్డ్ వాడితే, నువ్వు కష్టపడి చదివావని నాకు తెలుసు, అలాగే ఇంకొంచెం కష్టపడితే ఈసారి నువ్వు మంచి మార్కులతో పాస్ అవ్వగలవనే నమ్మకం నాకుంది. సో ఇక్కడ పదాలు కూడా
కమాండ్ లాగా. అంటే ఏంటి, బాగా చదువు పాస్ అవుతావు కానీ నువ్వు ఇప్పుడు రాసావు కానీ పాస్ అవ్వలేదు, బాగా చదువు ఈసారి పాస్ అవుతావు కష్టపడితే, ఇలా చెప్పేది వేరు. నువ్వు కష్టపడి చదివావు కానీ ఈసారి ఇంకొంచెం కష్టపడితే నీకు బాగా వస్తుంది. అంటే వాయిస్లో మాడ్యులేషన్లో కమ్యూనికేషన్ ఒక నైపుణ్యం, ఒక స్కిల్ అని పదే పదే అందరూ చెప్పేది కూడా అందుకే. ఎగ్జాక్ట్లీ. సో పదాల తప్పు లేదు, మనం వాడే విధానం తెలుసుకున్నంతసేపు ఏ పదాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా ఎంత నొక్కి వాడాలి, ఏ గొంతుతో చెప్పాలి అన్నప్పుడు కానీ అయినా చాలా బాగా చెప్పొచ్చు. బట్ రెండిట్లో బెటర్ ఏది అన్నప్పుడు మాత్రం ఒక పాలు అలాగేకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి. సో మీరు అన్నట్టుగానే కమ్యూనికేషన్ అనేది చాలా పెద్ద మ్యాటర్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ రిలేషన్స్లో అయితే ఇవాళ రేపు మనం ఎన్నో చూస్తున్నాం బయట. పెళ్ళైన 6 నెలల వరకు అడ్జస్ట్మెంట్ చూస్తాం. 6వ నెల దాటిన తర్వాత నుంచి డివోర్స్ వైపు వాళ్ళ మైండ్ సెట్ వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే ప్రతిసారి ఈ కమ్యూనికేషన్ మ్యాటర్. ఎలా చెప్పాలో తెలీదు, చెప్పిన ప్రతిదానికి అగ్రెసివ్ అండ్ దాంతోపాటు డామినేషన్, ఇవి ఎక్కువగా క్రియేట్ అయిపోయాయి. 3 years నుంచి మనం ఈ కమ్యూనికేషన్ మీద చాలా ఎక్కువ వీడియోస్ చేస్తున్నాము. ఎవరైనా పేరెంట్స్ మన వీడియోస్ కనుక చూసి మా పిల్లల్లో ఇద్దరికి మాట్లాడుకోవడంలోనే డిఫరెన్సెస్ వస్తున్నాయి, మాట్లాడుకునే పద్ధతే సరిగా లేదు, అదే కనుక వాళ్ళకు కుదిరితే మేబీ అడ్జస్ట్ అయ్యి జీవితాన్ని సాఫీగా సాగించగలరు, ఇట్లా ఇబ్బట్టని కానివ్వండి, అలాగే అని కానివ్వండి, ఇటువంటి పదాలకు చాలా ఇంపాక్ట్ ఉంటుంది తెలియకుండానే. నొప్పించకుండా మనకు నచ్చని దాన్ని చెప్పే ప్రాసెసే జీవితాన్ని చాలా అందంగా ముందుకు తీసుకెళ్తుంది. అదొక స్కిల్. అలా ఎవరైనా మేము ఇలా మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం, కౌన్సిలింగ్ తీసుకోవాలనుకుంటున్నాం అనుకున్నా, లేదా రిలేషన్కి సంబంధించి కొంతమందికి పర్సనల్ మ్యాటర్స్ ఉంటాయి విజయ మ్యామ్, కొంతమంది బయటికి చెప్పుకోలేరు, అలా మేము వీటి వల్ల సఫర్ అవుతున్నాము, ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాం అని అనుకున్నా మనం కౌన్సిలింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా ఉషా. ఆన్లైన్ ఆఫ్లైన్ అలాగే కపుల్స్, ఇండివిజువల్, పేరెంట్స్కి, టీనేజర్స్కి, ఎలాంటి వాళ్ళకైనా ఎలాంటి సమస్య వచ్చినా జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నా అపాయింట్మెంట్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఇస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ వీడియోస్ చూసిన తర్వాత విజయ మ్యామ్తో కనుక కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే, ఎస్పెషల్లీ మ్యారిటల్ లైఫ్కి సంబంధించి ప్రీ మ్యారిటల్ అవ్వచ్చు, మ్యారిటల్ అవ్వచ్చు, కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకున్న, పర్సనల్గా మీకు ఏమైనా సమస్యలు ఉండి సొల్యూషన్ వైపుగా చూస్తున్నప్పుడు సొల్యూషన్ కావాలి అనుకున్న విజయ మ్యామ్ ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.